వచ్చి గాయస్ మన డిస్క్ అయితే ఇప్పేస్తుండు మనోడైతే. ఇప్పుడైతే అయితే ఇంటికి అయితే గ్యాస్ మీద పెట్టయితే కాలుద్దాం అని గాయస్ మన సైకిల్ డిస్క్ అయితే ఇప్పేస్తుండు మొత్తం అనుకుంది అయితే అయిపోయింది గాయస్. ట్రై చేయండి చూసుకో పెట్టరా చూసుకోవచ్చు 3 రన్లు కొట్టిన రే 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 రే. గాయస్ ఈరోజు మళ్ళా మనం ఒక రైడ్ కాదు చూసుకోవచ్చు గాయస్. మనోడైతే వచ్చేసి నవ్విస్తుండు, వీడియో తీయనిస్తలేడు గాయస్. ఈ రోజు అయితే మనం మన ఫ్యాట్ బైక్ అయితే డిస్క్ మన ఫ్యాంటమ్ సైకిల్ డిస్క్ కాల్చినాం కదా. ఈరోజు అయితే మన ఫ్యాంటమ్ సైకిల్ ఫ్యాంటమ్ అంటున్నా మన ఫ్యాట్ బైక్ అయితే డిస్క్ అయితే సెట్ చేయబోతున్నాం. ఓవర్ ట్రై అయ్యకండి, ఇప్పుడే చెప్తున్నా. బ్రేక్ అయితే సెట్ అయిపోతుంది. అయితే లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా చూసుకోవచ్చు. ఏమైందిరా సైకిల్కి సైడ్ అయితే మనం బ్రేకే పడతలేదు, మొత్తం డ్యామేజ్ అయితే అయిపోయింది బ్రేక్ అయితే గాయస్ చూసుకోవచ్చు. ఇప్పుడైతే మన డిస్క్ అయితే చూపెడుతున్నా గాయస్ చూడండి. రే 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 ఆయిల్ మొత్తం షాక్ అబ్జర్వర్ ఆయిల్ కూడా మొత్తం క్లీన్ అయితే వేస్తున్నా. చూపెట్టు పేపర్. రే 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 చూడండి గాయస్ ఎంత మొత్తం డస్ట్ అయితే ఉందో మన షాక్ అబ్జర్వర్. మన ఫ్యాంటమ్ సైకిల్ది కూడా మనం అయితే మార్చాలి గాయస్. ఎందుకంటే నేను ఏమనుకుంటున్నా అంటే ఫ్యాంటమ్ సైకిల్ ఎక్కువ తీసలేను. డ్రీమ్ సైకిల్ అయితే ఈ రోజు ఈ వీడియోలో అయితే మనం డ్రీమ్ సైకిల్ పెడల్స్ కూడా మారుస్తాం. చూపెడతా ఆ సైకిల్ కండిషన్ మసూరోలు అయింది కదా ఆ సైకిల్ తీయకుండా అయితే చూసుకోవచ్చు. మనం సైకిల్ అయితే క్లియర్ అయితే కనబడుతుంది కదా. ఫ్యాట్ బైక్ అన్నారు, ఫ్యాట్ బైక్ అయితే వచ్చేసింది చూసుకోవచ్చు. ఫస్ట్ అయితే మనోడైతే మన ఫ్యాట్ బైక్ టైర్ అయితే ఇప్పేస్తుండు. డిస్క్ అయితే క్లీన్ చేస్తామని చెప్పినా కదా, ఆయిల్ అంటుకుంది డిస్క్ అయితే. అయితే మనోడైతే ఫస్ట్ అయితే పై అయితే ఎప్పుతుండు. చూడండి గాయస్ మన సైకిల్ డిస్క్ అయితే ఇప్పేస్తుండు. మొత్తం జంగు పట్టింది అరేడా, మొత్తం జంగు పట్టింది చూసుకోవచ్చు గాయస్. ఎంత జంగు మొత్తం రస్ట్ అయితే వచ్చేసింది గాయస్. మనోడైతే మ్యాజిక్ పెడతాడట. కటింగ్ ఎట్లుందో కామెంట్ చేయండి గాయస్. మంచి ఉందా లేదా కటింగ్ కూడా కామెంట్ చేయండి. చిన్న అద్దంలో అయితే చూసుకుంటున్నా కటింగ్ అయితే గాయస్. మనోడు చూసుకోవచ్చు ఎట్లా చేస్తుండో. పానాన్ని ఎరగొడతాడు. ఇప్పటికి 2-3 పానాలు అయితే ఎరగొట్టేసాడు గాయస్. చూడండి అరే రే రే ఆగా చేంది గాయస్ చూసుకోవచ్చు. మన ఫ్యాట్ బైక్ టైర్ రా వీలు కొట్టరా గాయస్ చూసుకోవచ్చు. మనం టైర్ అయితే ఎట్లా ఆడుకుంటుండో మనోడు. చిన్న పిల్లాడైతే అయిపోయింది మనోడైతే. షాప్కి అయితే పోయి చూపెడతా గాయస్. ఇప్పుడైతే టైర్ నుంచి అయితే డిస్క్ అయితే తీసేద్దాం. టైర్ నుంచి డిస్క్ తీసి డిస్క్ మళ్ళీ ఇంటికి వచ్చి కూడా చూపెడతా. లాస్ట్ వరకు అయితే ఉండండి. నా మీదకి వేస్తుండే గాయస్ మనోడు చూసుకోవచ్చు. ఫుట్బాల్ చేయరా అరే రే గాయస్ చూడండి. అరే రే 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 మీద పడితే మాత్రం గాయస్ చూసుకోవచ్చు. ఇప్పుడైతే మనం అయితే షాప్కి అయితే వచ్చేసినాం. టైర్ చూసుకోవచ్చు గాయస్ ఎట్లా పెట్టిండో. పానాలు తీరా బాయ్ గాయస్. ఈ అన్నయ్య తాడైతే పని చేస్తుండో. మనం అయితే పానాలు అయితే తీసుకుంటున్నాం చూడండి గాయస్. ఇళ్ళ నుంచి ఇలా ఏడ పానాలు ఉన్నాయో ఏం అర్థమైతే లేదు. దొంగతనం అయితే చేస్తున్నాం చూసుకోవచ్చు. ఫైనల్లీ మనం అయితే మన టైర్ తీసుకోనికి అయితే పోతున్నాం. ఎడుకొస్తున్నాం రా డిస్క్ ఇప్పడానికి అయితే పోతున్నాం. చూపెడతా గాయస్. ఫుల్ ట్రాఫిక్ అయితే ఉంది. ఫైనల్లీ చూసుకోవచ్చు మనోడైతే ఇప్పుతుండో గాయస్ చూసుకోవచ్చు. ఇప్పుడైతే మనం అయితే పాన్ అయితే తెచ్చుకున్నాం అన్న వాళ్ళ షాప్కి వచ్చి. అయితే ఇప్పుడైతే డిస్క్ అయితే ఎక్కుదాం. డిస్క్ ఎక్కువ అయితే ఇంటికి అయితే చూపెడతా గాయస్. ఏం చేయబోతున్నామో మన డిస్క్ అయితే గాయస్ మొత్తం తిప్పేస్తున్నాం. కానీ వస్తలేదు, స్లిప్ అయిపోతుంది అన్నతోనైతే ఇప్పిద్దాం. రిస్క్ వద్దు. దీని నెట్టు స్లిప్ అయిపోతే మాత్రం డేంజర్ తీయడానికి రాదు. వచ్చి గాయస్ మన డిస్క్ అయితే ఇప్పేస్తుండు మనోడైతే. ఇప్పుడైతే అయితే ఇంటికి అయితే గ్యాస్ మీద పెట్టయితే కాలుద్దాం. క్లారిటీ ఎట్లా వస్తుందో కామెంట్ చేయండి గాయస్. ఇప్పుడే అట్లా ఛానల్లో 2 కొత్త వచ్చి ఉంటే ఏం చేయాలరా మన అన్న అయితే చాలా తిప్పలు పడుతుండో. మన తమ్ముళ్ళు అయితే అందరు వచ్చేసారు గాయస్. అందరు సబ్స్క్రైబ్ అయితే కొడతావా వీలి ఈడ దొక్కు రోడ్డు పైన దొక్కు గాయస్. చూసుకోవచ్చు మన తమ్ముడైతే వీలి అయితే కొడుతుండు. చూసుకోవచ్చు ఫైనలీ మన డిస్క్ అయితే వచ్చేసింది గాయస్ బయటికి. అట్లానే మన సబ్స్క్రైబర్ తమ్ముళ్ళు అయితే వచ్చారు చూడండి ఎంతమంది. హాయ్ రా రే ఏం పేరు రా, పేరు చెప్పుర్రా నీదిరా. సౌండ్ వస్తలేదు అనుకుంటా గాయస్. చూడండి మొత్తం ఎంత ఆయిల్ ఉందో. ఇంటి మొత్తం గలీజ్ అయింది గాయస్. డిస్క్ దగ్గర నాకు గెలిచి 1.5 year అవుతుంది దియాక. అట్లనే మన ఓల్డ్ సైకిల్ కూడా డిస్క్ అయితే వేపించి చూపెడతా. అప్పుడు ఇంటికి అయితే చూపెడతా గాయస్. చూసుకోవచ్చు ఫైనల్లీ మనం కిచెన్ లాగా అయితే వచ్చేసినాం. చూసుకోవచ్చు గాయస్. ఇప్పుడైతే మనం అయితే గ్యాస్ పైన అయితే పెట్టండి. సేఫ్ అయ్యండి గాయస్. ఎవ్వరు ట్రై చేయకండి. మా డిస్క్ పైన మేము చేస్తున్నాం. మీ పేరెంట్స్ ఉంటేనే ట్రై చేయండి. చూసుకోవచ్చు గాయస్ ఎట్లా పెడుతున్నాము. డిస్క్ అయితే కాల్చేయాలి గాయస్ మొత్తం. ఎందుకంటే మన డిస్క్ పైన ఆయిల్ ఉంటుంది కదా, ఆయిల్ అయితే తుడిచినా పోదు, కడిగినా పోదు. గ్యాస్ మీద పెడితే మంటతోనైతే మొత్తం ఆయిల్ అయితే కాలిపోతుంది, ఏ టైం వెళ్ళిపోతుంది. ఇప్పుడైతే సబ్స్క్రైబ్ బటన్ అయితే కనబడుతుంది కదా, దీన్ని అయితే ఇట్లా దుబ్బేసేయండి కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అట్లా లైక్ కూడా మర్చిపోకండి.
మీది కూడా డిస్క్ ఖరాబ్ అయింది ఎప్పుడైనా మీరు ఇట్లా వేసిరా లేదా కూడా కామెంట్ చేయండి కదా, చూస్తా ఎంతమంది అయిందో లేక మేమేనా ఫస్ట్ అని. చూడండి గాయస్ మొత్తం కిచెన్లో అయితే మన డిస్క్ అయితే కాల్ చేస్తున్నాం, మధ్యలో అయితే కలర్ అయితే చేంజ్ అయింది. లైట్ బంద్ కాగానే మొత్తం చూసుకోవచ్చు, లైట్లు అయితే బంద్ అయిపోయినాయి కదా, మీకు ఏం కనబడుతుండదు. వీడైతే చూడండి గాయస్, ఎంత రెడ్ అయిపోయింది చూడండి గాయస్. గాయస్ చూసుకోవచ్చు ఫైనల్లీ మన డిస్క్ అయితే బయటికి అయితే వచ్చేసింది. నీళ్ళైతే వద్దాం. సౌండ్ వస్తుందిరా. గాయస్ చూడండి గాయస్ డిస్క్ ల నుంచి ఏమొచ్చింది చూడండి గాయస్. గాయస్ చూసుకోవచ్చు ఫైనల్లీ మన డిస్క్ అయితే ఇడైతే ఫిక్స్ అయితే ఇద్దాం. ఫిక్స్ చేయాలంటే మెకానిక్ షాప్ అయితే పోవాలి కదా గాయస్. మన దగ్గర అయితే టూల్స్ ఏం లేవు, కానీ కలర్ అయితే చూడండి గాయస్ ఘోరంగా అంటే ఘోరంగా అయితే చమకాయిస్తుంది మన డిస్క్ అయితే. ఎట్లా అనిపించిందో కామెంట్ అయితే వేయండి. ప్రతి సీదా మనం అయితే షాప్కి అయితే పోయి ఫిక్స్ అయితే చేపిద్దాం. ఫైనల్లీ మనం అయితే షాప్కి అయితే వచ్చేసినాం గాయస్. చూసుకోవచ్చు ఏం చేస్తున్నారా, ఎల్లంకి అయితే వెతుకుతుండు మనోడు అయితే. చూసుకోవచ్చు ఫైనల్లీ మన డిస్క్ అయితే అయిపోయింది. మన తమ్ముడు అయితే మళ్ళీ వచ్చిండు ఆయప్రా. చూసుకోవచ్చు గాయస్ మన డిస్క్ అయితే ఫిట్ అయితే ఇస్తున్నాం ఫైనల్లీ. అయితే సీదా లాగ్ చేయకుండా ఫిట్ చేసుకొని ఇంటికి అయితే ఫిట్ అయితే వేసేద్దాం టైర్ అయితే సైకిల్ కి. ఫైనల్లీ మనం అయితే ఇంటికి వచ్చేసినాం. బయట మస్తు అంటే మస్తు వానబడుతుంది గాయస్. చూడండి మొత్తం ఎట్లా మొత్తం రోడ్లు గీట్లు అంతా దర్శిపోయినాయి, మొత్తం వానబడుతుంది. ఇంట్లోనే షూట్ చేస్తున్నాం. చూసుకోవచ్చు గాయస్ మన ఫ్యాట్ బైక్ ఏమైందో మొత్తం ఖరాబ్ అయిపోయింది కదా మన ఫ్యాట్ బైక్ అయితే. అయితే డిస్క్ అయితే ఎట్లా కూర్చున్నారా ఫైనల్లీ, డిస్క్ అయితే ఫైనల్లీ సెట్ అయితే అయిపోయింది. చూసుకోవచ్చు గాయస్ డిస్క్ అంటే మనం లేపుతాడు. చలో ఇప్పుడైతే ఫిట్ అయితే వేసి పెడతా. ఇద్దరు కావాలి, కెమెరా అయితే బంద్ చేసి సైకిల్ని సీదా మనం రైడ్కి అయితే వద్దాం. ఆఫ్ రోడింగ్ అయితే వేద్దాం గాయస్. ఫుల్ అంటే ఫుల్ వాన పడుతుంది. తర్వాత మన బ్రేక్ అయితే రెడీ అయిపోయింది. చూసుకోవచ్చు ఖుషి అయిపోయినాం గాయస్. చూసుకోవచ్చు గాయస్ చూసుకోవచ్చు ఇప్పుడైతే బ్రేక్ అయితే కొట్రా. ఫైనలీ బ్రేక్ అయితే రెడీ అయిపోయింది గాయస్. ఫటాఫట్ ఇప్పుడు గలీజ్ అయినాం. ఇట్లానే రైడ్కి అయితే పోయి పెడతా. ఛానల్లో ఎవరైనా కొత్త వచ్చింటే ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ షేర్ అయితే వేసుకోండి. చూసుకోవచ్చు గాయస్ ఎంత స్పీడ్ తిరుగుతుందో. బ్రేక్ అయితే పడుతుంది. మాన్యువల్ వీల్ బ్రేక్ అయితే ఎట్లా పని చేస్తుందో చూడండి. స్కిడ్ అయితే కొట్టబోతుండు. గాయస్ చూసుకోవచ్చు మన వాళ్ళు ఏం చేస్తుర్రు, అరే గేమ్ ఆడుతారు గాయస్. చూసుకోవచ్చు మన వాళ్ళు అయితే చూపెట్టరా, నీ ఐడి చూపెట్టరా రే. అరే గాయస్ చూసుకోవచ్చు మనదైతే ఐడి కోమా అంటే కోమా ఉంది. గేమ్ లో పెట్టరా చూసుకోవచ్చు. ఫైనలీ మన సైకిల్ అయితే రెడీ అయిపోయింది కదా. ఈడింద్ర బయట పెడుతుంది అనుకోవచ్చు. ఇప్పుడైతే కొంచెం అనుకుంది అయితే అయిపోయింది గాయస్. బయటికి అయితే బండి తీసుకొని అయితే టిఫిన్ దేనికైతే పోయినుండే. పోయేటప్పుడు గల్లీలకు కూడా వచ్చినాక అయితే వానకైతే బండి అయితే మొత్తం స్లిప్ అయిపోయింది గాయస్. చూసుకోవచ్చు వీడు కిందో ఈడ చేయలకు కూడా ఘోరం చూడండి కదా. చేయలకు గీళ్ళకి ఘోరంగా అంటే ఘోరంగా కింది మస్తు నజర్ అయితే పెట్టేస్తారు. ఏం చేస్తాం గాయస్ అంతే. ఛానల్లో రెండు కొత్త వచ్చింటే ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ షేర్ అయితే తీసుకోండి. బ్లాగ్ కొంచెం చిన్న ఉంటుంది ఏమనుకోకండి గాయస్. ప్లీజ్ సపోర్ట్ చేస్తారు అనుకుంటున్నా. మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి బ్లాగ్ అయితే. చలో మళ్ళీ ఇంకొక వీడియోలో కలుద్దాం. బాయ్. అప్పటికే ఇది ఇందాకైతే కాల్చుండే